హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్. యూనివర్స్కి ప్రేయర్ ఎలా చేసుకోవాలో ఒకసారి చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది వినండి, ఇది విన్నా, మీరు చదివినా, మీరు చెప్పినా చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఓ విశ్వమా, నీ అద్భుతమైన శక్తిని నేను గుర్తిస్తున్నాను. నీవు నన్ను చూసి నన్ను ఆశీర్వదించే శక్తివంతమైన సూత్రము. ఈ క్షణం నుండి నేను నిన్ను విశ్వసిస్తున్నాను. నా హృదయ కోరికలు నీ వద్ద ఉంచుతున్నాను. ఓ విశ్వమా, నేను కోరుకుంటున్నాను సంపూర్ణ ఆరోగ్యం, సంపద మరియు ఐశ్వర్యం, శాంతి మరియు సంతోషం, ప్రేమతో నిండిన సంబంధాలు, విజయవంతమైన నా జీవితం. ఈ కోరికలు ఇప్పటికే నెరవేరుతున్నట్టు నేను భావిస్తున్నాను. ప్రతిరోజు నీ శక్తిని అనుభవిస్తున్నాను. ఓ విశ్వమా, కృతజ్ఞతలు. నీ దీవెనలు నన్ను చేరుతున్నాయి. నా నమ్మకం, నేను విశ్వానికి అర్హురాల్ని. నా ఆలోచనలు, భావనలు నా భవిష్యత్తు రూపొందిస్తున్నాయి. నేను మంచి ఆలోచనతో ఉంచుతున్నాను. అందుకే మంచి ఫలితాలు నాకు నా జీవితంలో వస్తున్నాయి. నీవు నా పక్కన ఉన్నావు, ప్రతి అడుగులోను, ప్రతి అనుభూతిలోను. ఓ విశ్వమా, ధన్యవాదము, కృతజ్ఞతలు. నన్ను ప్రేమించేందుకు, నన్ను ఆశీర్వదించేందుకు, నా కోరికలు నెరవేర్చినందుకు. థ్యాంక్ యూ యూనివర్స్. స్టోరీ చెప్తాను వినండి. సాయి అనే ఒక యువకుడు తన జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాడు. ఉద్యోగం లేదు, కుటుంబ సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. చాలా ఇబ్బందుల కారణంగా అతను ఆత్మవిశ్వాసం పూర్తిగా కోల్పోయాడు. ఒకరోజు సాయి ఒక పుస్తకాన్ని చదువుతున్నాడు. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలిసింది, కానీ అతనికి మాత్రం అది చాలా అద్భుతంగా అనిపించింది. ఇది నిజంగా పనిచేస్తుందా? నా ఈ పరిస్థితుల్లో నేను ఎలా విశ్వసించగలను అని అనిపించింది. కానీ అతను అనుసరించాల్సిన ఒక లాజికల్ దశలను తాను తీసుకున్నాడు. ఫస్ట్ స్పష్టంగా కోరికను నిశ్చయించుకున్నాడు. సాయి తన కోరికను స్పష్టంగా రాసుకున్నాడు. మంచి ఆరోగ్యం, మంచి ఉద్యోగం, కుటుంబ శాంతి. ప్రతిరోజు ఆలోచనలకు అఫర్మేషన్లు చేశాడు. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతిరోజు ఉదయం సాయంత్రం తన లక్ష్యాలను నమ్మకంతో అఫర్మేషన్గా పఠించాడు. క్రమం తప్పకుండా చర్యలు తీసుకున్నాడు. విశ్వం నుండి సహాయం రాబోయే వరకు కోల్పోకుండా క్రమం తప్పకుండా కొత్త విషయాలు నేర్చుకుంటూ ఇంటర్వ్యూలు వెళ్ళాడు. ధైర్యంగా ఎదుర్కొన్నాడు. సమస్యలు వచ్చినప్పుడు ఆవేశపడకుండా తన విశ్వాసం కోల్పోకుండా ముందుకు సాగాడు. కొంతకాలం తర్వాత అతనికి మంచి ఉద్యోగం దొరికింది, ఆరోగ్యం మెరుగుపడింది, కుటుంబ పరిస్థితులు సర్దుబాటు అయ్యాయి. లా ఆఫ్ అట్రాక్షన్ కేవలం కాంక్షలపైన శ్రద్ధ పెట్టడం కాదు, స్పష్టంగా విశ్వాసం మరియు కృషి కలిసి ఉన్నప్పుడు మాత్రమే అది ఫలిస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, నమ్మితేనే జరుగుతుంది. నమ్మి మీ యొక్క పని కంటిన్యూ చేయండి. కంపల్సరీ మీ యొక్క కోరికలు, డబ్బు కావాలంటే డబ్బు, ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం, సంతోషం కావాలంటే సంతోషం, బంధాలు కావాలంటే బంధాలు 100%, 200% వచ్చి తీరుతాయి. మై డియర్ ఫ్రెండ్స్, నమ్మండి.